నాకు తెలియదు అమ్మగారు. ఓ, అంటే నువ్వు మృదులని చూడలేదన్నమాట. లేదమ్మగారు. ఎప్పుడు చూడలేదా? లేదు, లేదని చెప్పినాను కదా అమ్మగారు. అవునులే, ఇద్దరు ఒకేసారి ఇంట్లో లేరు కదా, చూసుండవు. అయినా ఇద్దరు ఒకేసారి ఎలా ఉంటారులే. మృదుల వెళ్తే గాని సంపంగి రావడం కుదరదుగా. అదే మృదుల వెళ్ళాక నువ్వొచ్చావు కదా, చూసుండడం కుదరదులే అంటున్నా. సర్లే, నువ్వెక్కువ టెన్షన్ పడద్దు. ఆంటీ కోపం చల్లారాక మెల్లగా నచ్చ చెప్దాంలే, సరేనా? నువ్వు ఏడవద్దు. సర్లే, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో. అబ్బాబ్బా, ఏం మేనేజ్ చేస్తున్నావే. రోజు రోజుకి కొంచెం కొంచెం టార్చర్ పెడుతూ నీ అంతటా నువ్వే చెప్పేలా చేసి నీ రంగు బయటపడేలా చేస్తాను. అసలు నువ్వు ఈ పెళ్ళొద్దనడానికి కారణం ఏంటో చెప్పు. చూడు సంపంగి, నువ్వు ఇంత మంచి సంబంధం వద్దు అన్నందుకు మా అందరికీ ఎంత అవమానమో తెలుసా? అరే, ఎందుకు అమ్మ మాట కాదంటున్నావు? సంపంగి, సంపంగి, దొరా, ఏంటెలా ఉన్నావు? పొద్దున్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు దొరా. లేకపోవడం ఏంటి? నేను చూస్తేనే తెలుస్తుంది. నువ్వు ఇంకా ఇలాగే ఉంటే అమ్మ కూడా అప్సెట్ అవుతుంది. సంపంగి, నార్మల్గా ఉండడానికి ట్రై చేయి. నా వల్ల అయితలేదు దొరా. పెండ్లి ఊసెత్తితేనే గుండెల్లో రాయి పడినట్టు అవుతుంది. మీరే ఏదో ఒక్కటి చెయ్యండి దొరా. ఈ పెండ్లి మాత్రం వద్దు, నేను చేసుకోను దొరా. పెళ్లి చేసుకోకేం చేస్తావే? ఇట్లనే ఊరేగుదాం అనుకున్నావా? మానసి, నువ్వాగు బావా. అసలు ఇదేందో, దీని ఉద్దేశం ఏందో తెలుసుకొని చెప్పవే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? బయట ఎట్లా మాట్లాడుకుంటున్నారో తెలుసా? నువ్వు పట్టించుకోవేమో గాని పరువు మర్యాద ఉన్నోళ్ళం కదా, మేం పడలేం. అత్త సంధిస్తుంది కదా అని ఇంకా నెత్తినెక్కకుండా నోరు మూసుకొని పెళ్లి చేసుకో. అరే, అలా బలవంతం చేస్తావేంటి మానసి? ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి పెళ్లి చేసుకోమని ఒక ఆడపిల్లని ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? వాళ్ళకి కొన్ని ఇష్టాలుంటాయి, ఒక మనసు అంటూ ఉంటుంది. ఆ మనసులో ఏ మహేష్ బాబో ప్రభాసో ఉన్నాడేమో. ఈ మసిగొట్టు మొహానికి మహేష్ బాబు ప్రభాస్ కావాలా? సరిగ్గా దాని మొహం చూసినవా? ఏమి కొంపతీసి అట్లాంటి ఆలోచనలేమన్నా ఉన్నాయా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి నేను రాలే. మధ్యలో దూరిన వంటి మొహం పగులగొడతా. గౌరవ్, ఇది కామెడీ చేయాల్సిన విషయం కాదు. కామెడీ ఎవరం చేయట్లే బావా, సీరియస్ గానే మాట్లాడుతున్నాం. అత్తంత మంచి సంబంధం తెస్తే చేసుకోనికి దేనికి నొప్పి బావా?
వయసులో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లని ఇంట్లో పెడితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు బావా. చివరికి నీకు దానికి సంబంధం కూడా అంటగడతారు. వినడానికి మంచిగుందా చెప్పు. అవన్నీ వినలేకే అత్త ఇంత సడన్ గా పెళ్లి చేయాలనుకుంది. చేసుకోనికి దీనికేంటి ప్రాబ్లం? మర్యాదగా చేసుకోమని చెప్పు. ఏయ్, మాట్లాడుతుంటే ఏందే అట్లా వెళ్ళిపోతున్నావు? మాన్సి పెద్ద వస్తుంది కాపు. మరీ ఇంత కామ్గా ఉంటే మనకి మనశ్శాంతి ఉండదు కదా. కెలికితే పోలే. ఆంటీ, ఎందుకంత డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా, ఐఎమ్ ఫైన్. నీకిక్కడంతా బానే ఉంది కదా? బాగుందా ఆంటీ? అనుకున్న దానికంటే చాలా కంఫర్ట్గా ఉంది. అక్కడ పెట్టు, తర్వాత వేసుకుంటా. నేను వడ్డిస్తాను దొరసాని. వద్దని చెప్పాను కదా, అక్కడ పెట్టు. దానికి దీనికి ఏంది సంబంధం దొరసాని? కోపం ఉంటే తిట్టండి, కానీ మీకిష్టం అని చేసిన వద్దనద్దు దొరసాని. తినండి. వద్దని చెప్పాను కదా. ఏ వద్దని చెప్తుంటే సమచితలే పోగలుదానా? మానసి, నా కొడుకుని కాపాడావన్న ఒకే ఒక్క కారణంతో నిన్నింత అభిమానించా. నీకోసం ఇంతలా ఆలోచించాను. అయినా నా మాట నువ్వు లెక్క చేయనప్పుడు నువ్వు వండింది పెట్టడం ఎందుకు? నన్ను బాగా చూసుకోవడం ఎందుకు? ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, కానీ నా గురించి మాత్రం ఏమీ పట్టించుకోవద్దు. అది కాదు. ఏది కాదు? కారణం చెప్పకుండా అది కాదు ఇది కాదు అని చెప్పిందే చెప్పి విసిగిస్తున్నా. ఇంకా వినే ఓపిక నాకు లేదు. అమ్మా, తనకేం ప్రాబ్లం ఉందో తెలుసుకోకుండా మరీ ఇంత ప్రెషర్ చేయడం. ఏం ప్రాబ్లం రా? నీకు తెలుసా? నీకు చెప్పిందా? నిజంగా ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పమను. ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాకే పెళ్లి గురించి మాట్లాడతా. నా కంపెనీలో పనిచేస్తున్న అబ్బాయి నేను ఒక్క మాట చెప్పగానే ఎవరు ఏంటని అడగకుండా నా మాటకి విలువిచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ నేనేంటో నీకు తెలిసినా నా మాటకి విలువివ్వలేదు నువ్వు. అంత మాట అనద్దు దొరసాని. మీ మాటకి విలువ ఇవ్వకపోవడం ఏంది? మీరు చెప్తే ఇప్పుడే ఈడనే నా ప్రాణాలు వదిలేస్తా. ఆ పంచి దరిద్రం వదిలిపోతే. మానసి పిచ్చా నీకు? పెద్దమ్మ అక్కడ మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఏ వాగుడేంది? దీనివల్ల అత్తకి టెన్షన్ అవసరమా? మానసి, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు సంపంగి, 2 రోజుల్లో నిన్నెలాగైనా ఒప్పిస్తానని ఆ అబ్బాయికి మాటిచ్చాను. 3వ రోజు పొద్దున్న 10:30కి మళ్ళీ ఆ అబ్బాయి వస్తున్నాడు. అది కాదు దొరసాని. ఇంకేం మాట్లాడద్దు. ఇదే ఫైనల్.
ఈ 3 రోజులు నీ ఇష్టం. ఏం ఆలోచిస్తావో ఆలోచించుకో. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. నేనొకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి తిరుగుండదు. ఆ విషయం ఇక్కడ అందరికీ తెలుసు. మధుబావా, అత్తయ్య ఏంటి పెద్దరాయుడు రేంజ్లో చెప్పేసి వెళ్ళిపోయింది? ఇప్పుడు సంపంగి పరిస్థితి ఏంటి? ఈ పెళ్లి చేసుకోవాల్సిందే కదా, వేరే దారి లేదు కదా? ఏం చేద్దాం సంపంగి? నువ్వేమో పెళ్లి పేరెత్తుతేనే కరెంటు షాక్ కొట్టినట్టు అవుతున్నావు. అత్తయ్యేమో అంత ఫైర్లో ఉంది. కొంప తీసి నిజంగానే బయట పెట్టేస్తావా? నిజమేంది? నాకు మాత్రం ఏం తెలుసు మానసి. ఇంత బలవంతం చేసినా చేసుకోవట్లేదు అంటే చెప్పకూడదేదో ఉన్నట్లే కదా. అది చెప్పేస్తావా అని అడుగుతున్నా. ఏంటి అది చెప్పేది? మూసుకొని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారే లేదు. ఏం చేస్తదో ఈ 3 రోజుల్లో చావని. పెద్దమ్మ ఏం చేసినా మంచికే చేస్తుంది సంపంగి. బాగా ఆలోచించుకో. సంపంగి, సంపంగి, ఆహా, ఏం చేస్తున్నావు? కళ్ళు కనబడట్లేదా? బిర్యానీ తింటున్నా. ఇందాక గొడవలో పెద్దమ్మ మధ్యలో లేచింది కదా, సరిగ్గా తినలేదు. ఆకలి దండేస్తుంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చా. అబ్బో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముంది బిర్యానీ. ఆకలి వేసినప్పుడైతే టేస్ట్ అద్భుత. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ బేబీ. అత్త గొడవ కాదు గాని సగం ఆకలితో లేవాల్సొచ్చింది. ఎట్టాగు సర్దుకుపోదామంటే ఎదురుగానే బిర్యానీ ఎటుకు తింటున్నాడు చూడు. ఇంకా ఆకలి ఎక్కువైతాంది. బాబా, ఏముందిరా, ఈ కోడేదో నా కోసమే పుట్టినట్టుంది. సూపర్. మెక్కుతున్నావుగా, గమ్మున మెక్కకుండా ఆ రన్నింగ్ కామెంటరీ ఏంది? రన్నింగ్ కామెంటరీ కాదు,
ఆస్వాదించడం. ఎప్పుడు తిననట్టు కకృతిగా తిండి చూడు. ఆ కోడి చచ్చిపోయింది, పారిపోదు గాని చప్పుడు చేయకుండా మెల్లగా తిను. కోడి చచ్చిపోతే ఏంటి? కోడి గుడ్లు వేసుకొని నువ్వు చూస్తున్నావుగా, గబగబా తినకపోతే దిష్టి పడిపోదు. ఇప్పుడే కదా 2 లెగ్ పీసులు అంత బిర్యానీ తిన్నా, మళ్ళీ ఇంకో 2 లెగ్ పీసులా? అది కడుప కృష్ణలంక సముద్రమా? ఇదిగో నువ్వు దిష్టి పెట్ట మాకు. పిల్లాడు పాపం ఆకలితో ఉన్నాడు, ఏదో 4 ముద్దలు తింటున్నాడన్న ఇది కూడా లేదు. పిల్లాడా? నువ్వు పిల్లాడిపోయింది? ఏడిపోయిందికో. నీకు ఆకలేస్తుంటే నువ్వు వచ్చి 2 ముక్కలు తినొచ్చుగా. ఏదేమనుకోనిలే. నీ ఇంగిలి నేను తినేదేంది? నువ్వే మెక్కి సావు. ఇదిగో మళ్ళీ అడగలేదు అనుకోవద్దు, కావాలంటే నీ ఇష్టం. పోనీ గోరుముద్దలు పెట్టనా? ఇది నా ముద్ద. ఇది నీ ముద్ద. పో. ఇది మన పుట్టబోయే పిల్లాడి ముద్ద. ఇది వాడికి పుట్టబోయే పిల్లాడి ముద్ద. సప్పుడు చేయకుండా తినలేవా? సంపుతున్నావు కదరా. అయిపోయిందిలే మానసి, ఇంకో కొంచెమేగా ఉంది. నువ్వేం అమ్మో నీ దిష్టే తగిలింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ మానసి దిష్టి. అమ్మయ్య. సచ్చినోడు కళ్ళ ముంద మెక్కి ఆకలి ఎక్కువ చేసిండు. అరే రే, బిర్యానీ సగం మిగిలిపోయిందే. కంపెనీ ఎవరైనా ఉంటే బాగుండేది, ఇద్దరం కలిసి ఫినిష్ చేసేసి ఉండేవాళ్ళం. ఎంత మంచి బిర్యానీ తినాలంటే రాసి పెట్టి ఉండాలి. నీకు రాసి పెట్టలేదనుకుంటా, ఏం చేస్తాం? రే వెళ్ళి మూసుకొని పండుకోపో. పో. అదృష్టం ఉండాలే. అబ్బా ఆకలి దంచేస్తుంది. ఈడు మళ్ళా ఫోర్స్ కొడతాడని అప్పుడు అడగలే, ఇప్పుడేమో ఆకలి ఆపుకోలేకపోతున్నా. ఏం చేయాలి?